హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ అందరికీ ఏం చేశారు? మా ఇంట్లో అయితే తల మటన్ చేస్తున్నానండి. చూడండి, ఇదైతే మెత్తని పీసులు అండి. తల మటన్లో సపరేట్గా కోసుకున్నారు మా అత్తయ్య గారు. ఇవైతే కాళ్ళు, ఇవి సపరేట్ కోసుకున్నాము. అది బోటి అండి. బోటి సపరేట్గా మనము వేడి నీళ్ళలో బాగా శుభ్రంగా నీట్గా కడుక్కొని తర్వాత పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని చేసే విధానం చూపిస్తాను రండి. ఇప్పుడైతే పెనం కాలిపోయింది, ఆయిల్ వేసుకుంటున్నాను. పొద్దునే టిఫిన్ అయిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ తల మటన్ మెత్తని కూర పెప్పర్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది కదా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పెనుమేసి ఉడిచానండి. కొంచెం ముందు ఆవాలు వేసుకోవాలండి. మూడిటికి ఒకేసారి నేను వచ్చేసి ఇక్కడ కరివేపాకు, ఉల్లిపాయలు మీడియం సైజు 2, కొత్తిమీరకంతా మూడు కూరలకి ఒకేసారి తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ ప్రాసెస్ ఇప్పుడు కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా వేసుకుంటే చాలండి. చాలా ఒక కప్ అంత వేసుకుంటున్నాను. ఇవి గోల్డ్ కలర్లో వేయించుకోవాలండి మనం. ఇక్కడ వచ్చేసి ఆ మూడింటికి మసాలా అయితే నేను ఇక్కడ మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఒక 5 చెక్క, 10 లవంగాలు, 10 మిరియాలు అంతా గసాలు అన్నీ బాగా వేయించుకొని దొరదొరగా మిక్సీకి కొబ్బరి వేసుకొని కొబ్బరి, పుదీనా అంతా వేసుకున్నానండి. మిక్సీ పట్టుకునేసి ఇదైతే ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి మసాలా వేసుకుంటున్నాను. ఒకే దాంట్లోనే మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవాలి. దానిలో మనం వచ్చేసి ఆల్రెడీ అక్కడ మెత్తని కూర పసుపు ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నానండి. నేతదైతే మనకి విజిల్ అవసరం లేదు. ముదురు మటన్ అయితే మనకి విజిల్ పెట్టుకోవాలి, 2 విజిల్. సో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ కారం కొంచెం మీడియంగా తింటాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి కారం. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కారం వేసుకుంటున్నారు. అందులోకి వచ్చేసి 1 టేబుల్ స్పూను, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇది వచ్చేసి మెత్తని తలకూర వేయించుకున్నాం కదండి, వాటర్లో ఉడికించుకున్నాం కదా 2 విజిల్, దాంట్లో నుంచి వచ్చిన వాటర్ ఇది కొద్దిగా వేసుకున్నాం. దీంట్లోకి మసాలా ఉడకాలి కదండి, ఇలా వేసుకోవాలన్నమాట. వాటర్లోనే ఇది ఉడకాలన్నమాట ఇలా బాగా. గరం మసాలా
ఇప్పుడు అందులోకి ఇప్పుడు చూడండి తల మటన్ మెత్తని కూర సపరేట్ తీసుకున్నాం కదండి, అది ఇందులోకి వేసుకుంటున్నాం. అది ఫ్రై. ఇప్పుడు అందులోకి కొద్దిగా పచ్చికరివేపాకు వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగా రావడానికి. పచ్చికరివేపాకు తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, 1/2 కప్ అంతా ఇది ఇందులోకి కొద్దిగా వేసుకున్నామండి. మీరు ఉడికిస్తారు కదండి మటను, ఆ వాటర్ అయితే వేస్ట్ చేయకండి. అలా కప్లోకి తీసి పెట్టుకొని మటన్ వేగేటప్పుడు దానిలోకి వేస్తే టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఒక 10 మినిట్స్ బ్రేక్ పెట్టుకున్నాము. చూసారా మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకు తీసుకుంటున్నానండి. అందులోకి వేస్తే కాడల రసం అంతా మటన్లోకి వెళ్ళి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయింది. ఉప్పు నేను ఫస్టే వేసేసుకున్నానండి. అదే కప్పులో కదా, కొద్ది వాటర్ వేసుకుంటున్నాను. అదే అల్మార్కి అంతేనండి. ఇప్పుడు మనకి ఇదైతే రెడీ అయిపోయింది. తల మటన్ మెత్తని కూడా ఫ్రై. ఇలా గొజ్జు గొజ్జుగా చేసుకున్నా కూడా మనకి రైస్లోకి అంతా బాగుంటుంది. అవి నా చీరలు పెట్టినట్టు దాని కింద ఉంది, చీరలు పెట్టినట్టు కవర్ తెరకవర్. ఇదండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కకు తీసి పెట్టుకున్నాము.
చక్కగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకున్నాము. ఇప్పుడు అలాగే మళ్ళీ ఒక పెనం పెట్టుకుంటున్నాను. కనపల్ల నూనె నేను వేస్తుంటారు, చికెన్ వేస్తుంటారు. వేస్తుంటారు. దీనికి కూడా ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్ ఇది వచ్చేసి బోటీకి అన్నమాట. ఇప్పుడు బోటీ ప్రాసెస్కి రెడీ చేసుకుంటున్నానండి. బోటీ కూడా అంతేనండి, మనము శుభ్రంగా వేడి నీళ్ళలో కడగాలి. అప్పుడే దాని లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది. బోట్కి వేడి నీళ్ళలో క్లీన్ చేసేసి కుక్కర్లో కాకపోయినా ఒక పెనంలోకి పసుపు ఉప్పు తీసుకొని బాగా వేయించి పెట్టుకోవాలండి. ఇలా వేయించిన తర్వాత మనం దాన్ని మసాలా పెట్టి అంతా నీట్గా తిరుగుబాత వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. కృతిక్ ఉండమా, ఒక సెకండ్ ఉండు. పండి మా బయట పెట్టుకోబండి. వాడు చిక్తా దీనికి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, చూసారా, కృతి ఊరికే ఉండి చిన్న. అందులోకి ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఇది కూడా బాగా మనకి గోల్డ్ కలర్లో వేగిపోవాలండి. మనం ఇప్పుడు తల మటన్ తీసుకుంటాం కదండి, అందులోనే మనం మెత్తని కూర అంతా సపరేట్గా అక్కడ వాళ్ళు మటన్ అంగడిలో మనకి ఇచ్చినా కూడా మనం ఇంట్లో వచ్చిన తర్వాత నీట్గా శుభ్రం చేసుకోవాలి. తల మటన్ మెత్తని కూర అంతా సైడ్కి తీసి పెట్టుకొని అప్పుడే చూపించాను కదా, అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. చూడండి, ఇక్కడైతే గోల్డ్ కలర్లో వేగిపోయాయి మనకి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి. మసాలా రుబ్బుకుంటే చాలండి. అప్పుడే మసాలా మిక్సీ వేసుకుంటున్న వీడియో పెడదాం అనుకున్నా, కుదరలేదు. సో అందుకే దానికి ఏమేమి వేసుకున్నానో మీకు చెప్తాను. పుదీనా, కొత్తిమీర బాగా ఒక 2 పిడికిలకు పుదీనా, కొత్తిమీర ఆకు నీట్గా కడిగి శుభ్రం చేసుకొని అందులోకి ఒక 10 లవంగాలు, 10 చెక్క, 2 ఏలక్కులు, 10 మిరియాలు, గసగసాలు, ఒక 2 టేబుల్ స్పూన్ అంతా గసగసాలు దోరగా వేయించుకొని పచ్చి కొబ్బరి అంతా వేసి మిక్సీకి వేసుకున్నానండి. అప్పుడే చూపిద్దామంటే కుదరలేదు. సో ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటున్నాను. కారం మీడియంగానే తింటామండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తక్కువే తింటారు. 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు. ఇది ఆయిల్ బాగా
ఇప్పుడు అందులోకి మనం ఇట్లా బోటి తీసుకున్నాం కదండి, ఇలా ఉడికించి పెట్టుకున్నాం బోటిని ఇందులోకి తీసేసుకున్నాము. రెండు ఒకేసారి వేస్తే దానికి మసాలా కూడా నీట్గా అంటుంది, చాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. ఇలాగన్నమాట రెండు ఒకేసారి తీసుకుంటా చాలా బాగుంటుందండి. అది ఫ్రై చేసుకున్నా, ఇది గొజ్జు గొజ్జుగా చేసుకుంటున్నాను అనమాట. ఇందులో కొంచెం పచ్చి కొత్తిమీర టేస్ట్ బాగా రావడానికి కొత్తిమీర. ఆల్రెడీ నేను అన్నిట్లోకి ఉప్పు పసుపు వేసి ఉడికించి పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే బోటి ఈ తల్ల మటను ఇవన్నీ కొంచెం ముదురు ఉంటాయి, నేతుగా ఉంటాయి కదండి. మనకి ఫస్టే మనం ఉడికించుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ వేసుకుంటే అది బాగా ఉడకదనమాట, పచ్చి పచ్చి వాసన వస్తుంది. మనం స్టార్టింగ్లోనే ఉప్పు పసుపు వేసి నీట్గా వేయించి పెట్టుకోవాలి. ఉప్పు అయితే నేను స్టార్టింగ్లోనే వేసేసుకున్నాను, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకున్నాను. నీళ్ళు ఇలా అన్నమాట వేసుకోవాలి. గొజ్జు గొజ్జుగా చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ తక్కువగా వేసుకుంటున్నానండి. చూడండి, 1 కప్పు వాటర్. ఇంకొక కప్పు వేసుకుంటున్నాను, వాటర్ తక్కువ అయ్యాయి. ఉప్పు తక్కువ అవుతున్నది, కొంచెం ఇంతే ఇంకా రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను. ఫస్టే వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు వేసుకోగలలేదు. ఇలా ఉడికిపోతే చాలు. ఇది అయిన తర్వాత కూడా కాళ్ళ సూప్ చేసే విధానం కూడా చూపిస్తానండి. చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. అందులోకి కొంచెం పచ్చికరివేపాకు, మళ్ళీ పచ్చికరివేపాకు వేసుకుంటాం.
మనం మటన్ చికెన్ నాన్ వెజ్ ఏం చేసినా కూడా పచ్చి కరివేపాకు లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవాలండి, టేస్ట్ అనేది బాగుంటుంది. బోటి మాత్రం మనము వాటర్గా ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదండి, తక్కువగా గొజ్జుగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకూడదండి. అక్కలేదు సైడ్ కలిపి చూసారా, మనకి పులుసు కూడా గట్టిగా నీట్గా ఉడికిపోతుందండి. ఫస్టే ఉడికించి పెట్టుకోవాలి మనము, ఉప్పు పసుపు వేసి. నీచు వాసన ఉన్నా వెళ్ళిపోతుంది, నీట్గా అవుతుందండి. బోటి మాత్రము అసలు బోటి తింటున్నామా అని కూడా మనకు అనిపించదు, అలా ఉంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ బోటి కూడా రెడీ అయిపోయింది మనకి. మంటని ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు కాళ్ళ సూప్ చేసే విధానాన్ని చూపిస్తాను. కాదు చూడండి ఫ్రెండ్స్, మనకి చక్కగా బోటి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా గుజ్జుగా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది దించి పక్కన పెట్టేసుకుంటున్నాను. తలగా మటన్ పెట్టి ఇప్పుడు తల మటన కాల్ సూప్ చేసే విధానం చూపిస్తాను. కలమాటలో మెత్తనంతా తీసి ఫ్రై చేసుకుంటావు కదా, తలాకాల్లో మెత్తను అంతా తీసి ఫ్రై చేసుకుంటావా? ఇప్పుడు ఆ బోన్స్ అంతా చార్జ్ చేస్తావా? అది మాత్రం కుక్కర్లో చేసుకుంటున్నానండి నేను, తల మటన్.
ఆయిల్ కొంచెం చాలానే వేస్తున్నాను. అంత పెట్టు. ఇంకా సండే వస్తే మా ఇంట్లో జాతర జరుగుతుందండి. గోవింద జాతర మా పిల్లల దగ్గర. వాళ్ళ డాడీ ఒక పక్క నడిస్తే వాళ్ళ నాన్నమ్మ ఒక పక్క, నేను ఒక పక్క, ముగ్గురు పిల్లలు తేగడం చాలా కష్టం అండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం చూపిస్తాను. ఈడ ఆ పక్క పెడతాను. కరివేపాకు, ఉల్లిపాయలంతా ఒకేసారి వేస్తున్నాను. రానే వచ్చేప్పుడు ఇది వచ్చేసి మెదడండి. ఒక కప్లో తీసి పెట్టుకుంటా, లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులోకి మసాలా బాగా బెల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇది ఊరికే మనకి లైట్గా వేస్తే చాలు. ఇప్పుడు మటన్ వేసేసుకుంటున్నాను. నీళ్ళు దామా. పసుపు 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అందుకు మాత్రం కొంచెం చాలానే వేసుకోవాలి మనం పసుపు. ఉప్పు తగినంత. మనం డైరెక్ట్ వేసుకుంటే అన్ని పీసెస్కి ఇలా అడుగుతుందండి మనకి మసాలా. దీనికి మాత్రం డైరెక్టే వేసుకున్నాను నేను, ఉడికించలేదు. ఇంకా 5 మినిట్స్ అలా మూత పెట్టుకున్నాం. దీక్షిత్ అది ఆ ప్లేట్ తీసుకోండి. వేసేమా దగ్గర.
తినడానికి. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ కారం మాత్రం లైట్గా వేసుకోవాలి మనం దీనికి. తల మెత్తగా ఫ్రై. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. అప్పుడే పసుపు వేసుకున్నాను కదండి, సో ఇందులో కూడా ఇంకొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్. ఇలా కలుపుకోవాలి. సేమ్ ప్రాసెస్ని తీసుకొని ఇలాగే ట్రై చేయండి. చాలా తప్పకుండా చాలా టేస్ట్ అనేది మీకు చాలా బాగా వస్తుందండి. ఓకేనా, చూసారా అన్ని పీసెస్కి ఎలా అంటుకుందో డైరెక్ట్ వేస్తే. ఈ సండే లాస్ట్ అండి మేము నాన్ వెజ్ తినడం. ఆ తర్వాత 1 మంత్ తినమండి మేము, ఎందుకంటే మాకు గణేష పండుగ, వరమహాలక్ష్మి పండుగ అంతా ఉంది కాబట్టి, శ్రావణ మాసం కాబట్టి తినమండి. ఈరోజే లాస్ట్, ఈ సండే లాస్ట్ అండి మేము తినేది. అందుకని మా ఆయన మార్కెట్కి వెళ్ళి 3 రకాలు తెచ్చేసారండి. బోటి, మటన్ తల అంతా తెచ్చేసారండి. చూసారా ఎంత చక్కగా వేసిందో. పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 మినిట్స్ వేసుకున్నాము. ఇప్పుడు అందులోకే కొత్తిమీర ఆకు కాడలు ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం అందులోకి. వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఇది మా మెదడు మళ్ళీ తీసేసినప్పుడు వేసుకుందాం. ఉడికేది దించుకున్నప్పుడు వేసుకుందాం అంటున్నారండి. ఇది మాత్రం మా అత్తయ్య గారు చెప్పిస్తున్నారు నాకు. ఇది మాత్రం రాదండి నాకు, అన్నీ చేస్తాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, ఇది లాస్ట్ మాకి, ఇది లాస్ట్ తింటున్నాము. ఇది లాస్ట్ సండే అనమాట మాకి, ఎందుకంటే ఇంకా 1 మంత్ తినమండి ఆషాఢ నెలం. ఇప్పుడైతే వరమహాలక్ష్మి పండుగ అంతా వస్తుంది కదండి, ఇంకా తినం మేము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.